నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తారని మీడియా ముందుకు వచ్చిన సునీత. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం ఐనవిల్లి మండలం ఐనవిల్లి గ్రామానికి చెందిన సునీత. గల్ఫ్ దేశాలకు వీసాలు, విమానం టికెట్లు బుక్ చేస్తూ ఉంటాను. తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు గ్రామానికి చెందిన నవీన్ జయలక్ష్మి దంపతులు నన్ను కోరారు. వారి కోరికపై 2 కుమార్తెలను గల్ఫ్ దేశాలకు పంపించడం జరిగింది. వీళ్లు ఒక కుమార్తె ఇప్పటివరకు గల్ఫ్ దేశంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది. రెండో కుమార్తె శారద అక్కడ చేస్తున్న ఉద్యోగం నచ్చక ఇంటికి వచ్చేస్తానని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆమెను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అదే సమయంలో కుటుంబ సభ్యులు వేరే ప్రయత్నం చేసి ఇండియాకు రప్పించారు. ఇండియాకు వచ్చిన తర్వాత నన్ను సంప్రదించకుండా వారు జిల్లా పోలీసులను ఆశ్రయించి తనపై ఫిర్యాదు చేశారని సునీత తెలియజేసింది. మార్టేరు ప్రాంతానికి చెందిన కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ ప్రతినిధులు తమపై తప్పుడు ప్రచారం చేశారని సునీత ఐనవిల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. మాది వర్షిత ట్రావెల్స్ అండి. మాది A to Z సప్లై, ఫ్లైట్ టికెట్స్, వీసాస్ అన్నీ ఇష్యూ చేస్తూ ఉంటామండి. గత ఫిబ్రవరి నెలలో జయలక్ష్మి, నవీన్ అనే వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చి మా 2 పిల్లలను గల్ఫ్ దేశానికి ఏదైనా ఉపాధి నిమిత్తం పంపించండి మేడం అనేసి నన్ను చాలా రిక్వెస్ట్ చేశారండి. సరే అనేసి నేను ఈ నెల 2025 3వ తారీఖు వాళ్ళ అక్క చెల్లెలిద్దరు ఇంద్రాని గద్దాడ శారద వాళ్ళ అక్క చెల్లెలిద్దరిని ఇంద్రాణిని నేను ఖతర్కు పంపించానండి. ఆమె ఉదయం ఫ్లైట్ దిగింది, సాయంత్రానికి ఆఫీస్ నుంచి వర్క్కి వెళ్ళి చక్కగా ఇప్పటికీ కూడా ఇంద్రాని శారద చెల్లెలైన జయలక్ష్మి చిన్న కుమార్తె ఇంద్రాని చక్కగా పని చేసుకుంటుంది. కానీ గద్దాడ శారద హౌస్ నర్సు నిమిత్తం మస్కట్ దేశానికి వెళ్ళింది. కనీసం ఆవిడ ఆఫీస్ నుంచి వాళ్ళ మెడికల్ చేపించి డ్యూటీకి పంపిస్తానంటే ఐ మిస్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ గో ఇండియా, నేను పిల్లల్ని మిస్ వచ్చిన చిన్న పిల్లలు 2 పిల్లలండి వాళ్ళకి, పిల్లల్ని మిస్ అవుతున్నాను, నేను ఇక్కడ ఉండను అనేసి తను రిటర్న్ వచ్చేస్తాననేసి కోరి ఉందండి. తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు కొద్దిగా ఏదో అమౌంట్ అది కట్టారు, నేను కూడా అమౌంట్ పే చేశాను. తర్వాత వాళ్ళు నేను డైరెక్ట్ నేను మండే వాళ్ళని అమ్మాయికి టికెట్ తీసి రప్పిస్తానంటే సాటర్డే అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళతో అప్రోచ్ అయిపోయి వాళ్ళు ఏవో లావాదేవీలు పడి మనిషిని రప్పించేసుకుని వెంటనే నా మీద ఇక్కడ అమలాపురం SP ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. మన స్పందన కంప్లైంట్ ఇచ్చారండి. వెంటనే నాకు ఐనవేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ టైంలో నేను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండటం వల్ల నేను వచ్చి కనబడతాను సార్ అనేసి ఆ మరుసటి రోజు ఉదయం నేను ఐనవేల్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను సార్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత మన ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు జయలక్ష్మికి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ సునీత గారు వచ్చారు రండి అని అంటే వాళ్ళు తర్వాత ఒక 4 days తర్వాత వాళ్ళు వచ్చారండి. ఆ టైంలో నేను బాబు పోక నేను వైజాగ్ తీసుకెళ్ళాను. ఒక 2 hours టైం ఇవ్వండి, నేను ఒక 2-3 గంటల్లో వచ్చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి అనేసి నేను చాలా రిక్వెస్ట్ చేశానండి. అయినా కూడా వాళ్ళు ఉండకుండా వాళ్ళు మాటేరు గ్రామం వెస్ట్ గోదావరి నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగిన 2 days తర్వాత వాళ్ళు కొన్ని ఛానల్లో పలు మీడియా ఛానల్లో నా గురించి చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారండి. చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు. నేను పరారీలో ఉన్నాననేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాననేసి, కిలాడి లేడీ అనేసి, వ్యభిచార గృహాలకి విదేశాలకి లేడీస్ని అమ్మేస్తుంది అనేసి, ఈ గద్దాడ శారదా అనే అమ్మాయిని 2,60,000కి నేను విక్రయించాననేసి, ఒకవేళ నిజంగా వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే నేను ఇక్కడ ఐనవేల్ పోలీస్ స్టేషన్ పి. గన్నవరం డివిజన్ ఐనవేల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నానండి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మన పోలీసు వారిని సంప్రదిస్తున్నాను. సార్ ఈ కేసు ఏదో ఒకటి మాట్లాడండి, వాళ్ళు పిలిపించండి అనేసి సార్ వాళ్ళకి ఫోన్ చేశారండి. ఆమె వచ్చింది కదా, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, రండి ఏదో ఒకటి తేల్చుకోండి అనేసి మన ఐనవేల్ పోలీసులు ఫోన్ చేస్తుంటే నేను మీడియా ద్వారానే నేను సంప్రదిస్తాను, నేను మీడియా ద్వారా తేల్చుకుంటాను, దాని అంతేదో చూస్తాను, దాని దగ్గర నుంచి డబ్బు ఏ విధంగా గుంజాలో నేను ఆ విధంగా గుంజుకుంటాం, మాకు తెలుసండి, మాకు మీ సలహా అవసరం లేదు, మీ సహాయం మాకు అవసరం లేదనేసి మరి వాళ్ళు అప్పుడే ఒక వారం రోజుల నుంచి వాళ్ళకి నచ్చిన మీడియా ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టు నా గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఐనవేల్ పోలీస్ స్టేషన్లో నిర్ధారణ జరగాలి కదండి. అసలు ఏంటి వాదోపవాదాలు, వాళ్ళే వీళ్ళని కూర్చోబెట్టి మన పోలీస్ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత నిజంగా నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంటే అప్పుడు మీరు మీడియాకి ఇచ్చుకుంటారా, నా మీద FIR ఫైల్ చేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి, పర్వాలేదు. ఇక్కడ ఏది నిర్ధారణ అవ్వకుండానే కొన్ని ఛానల్ వాళ్ళు నా మీద ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు
పరారీలో ఉంది సునీత అనేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంది, 5,000 పోలీసులకి అంతు చిక్కని సునీత అనేసి, ఇష్టం వచ్చినట్టు కెలాడీ లేడీ అనేసి, దుబాయ్ దేశాలకు అమ్మేస్తుంది అనేసి, అంత అవసరం ఏముందండి? నా నెంబర్ ఉంటుంది కదా, ఎవరిని అడిగినా ఇస్తారు కదా, ఫోన్ చేసి ఏంటమ్మా విషయం ఏంటి, ఎంతవరకు నిజం అనేది మీరు కనుక్కోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నా మీద దుష్ప్రచారం చేసి నా మనోభావాలను దెబ్బతీసి మానసికంగా నేను కుమిలిపోతున్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానండి. నేను 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. చిన్న పిల్లలు అంటే నాకు చిన్న పిల్లలు, నేనేమనిస్తుంది, నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అర్థం చేసుకోవాలి కదండి. ఇక్కడ చాలా మన స్టేషన్ నుంచి ఏది నిర్ధారణ అవ్వలేదు. ఏది నిర్ధారణ అవ్వకుండానే ఇష్టం వచ్చినట్టు పరారీలో ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. నేను పరారీలో ఉంటే 5,000 పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు నేను